అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో మనోమయ కోశం గురించి చెప్పుకుంటున్నాం. అందులో తేజోబిందు ఉపనిషత్తు, మహాపనిషత్తు అని రెండింటిలో 15 శ్లోకాల ద్వారా చెప్తున్నాం. చివరిలో భగవద్గీత శ్లోకం చెప్తున్నారు మనోమయ కోసం. చించలంహి మనఃకృష్ణ ప్రమాదే బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరహం. ఓ కృష్ణ, మనసు చంచలమైనది, మిగుల దృఢమైనది, మిగుల క్షోభ పెట్టున్నది. దానిని నిగ్రహించుట వాయువు నిగ్రహణము వలె దుష్కరమని తలంచుచున్నానని అర్జునుడు అడుగుతున్నాడు. ఎవరిని? కృష్ణుని అడుగుతున్నాడు. మరి వాయువు కంటే కూడా ఎన్నో రెట్లు కలదు మనస్సు. ఇంత అని చెప్పడానికి వీల్లేదు. మనోవేగం. మరి దాన్ని ఎట్లా, అంత వేగంగా ఉన్నదాన్ని మనం అరికట్టాలంటే ఎట్లాగని అర్జునుడు అడిగితే కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. మనః సమాధి, మనః ప్రమాది, ఆయా విషయవాసనల చేతను రాగద్వేష విషయాది దోషముల చేతను ధీర పురుషుని కూడా మిగుల కలత పెట్టును. ఏం చేస్తుంది మనసు? ధీర పురుషుడు అంటే పట్టుదలతో చేద్దామని మొదలు పెట్టినా కూడా వాడిని కూడా పడేసేస్తున్నాం, కలత పెట్టేస్తుంది. ఏదో ఒకటి విషయవాసనలో సంకల్పాలు, ఆలోచనలు అన్ని ఒకటేననుకోండి, సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం. అవి ఏం చేస్తుంది? ఏదో ఒకటి మనసుకు పెట్టుకుని బాధ పెట్టేసి కలత పెట్టేస్తాయి. ఎందుకని? తన సాధనని చెడగొట్టేస్తుంది అన్నమాట. అటులనే పండితుని కూడా విషాదులకును ప్రమదన స్వభావం ఉన్నది. అది మంత్రములచే పోవును. పండితులను కూడా ఎట్లా చేస్తుంది? ఏవో మాయ మంత్రాలతో చేసేస్తుంది. చేసేస్తే ఏమవుతుంది? ఆ మంత్రానికి వేరే ఇంకో మంత్రం, విరుగుడు మంత్రం అంటారు కదా, అట్లా తీసుకొస్తే అయిపోతాయి. ఈ మనస్సు ఎట్లా? మామూలుగా ఏ పండితులకైనా విషాదులకు ప్రమదన స్వభావం ఉన్నది. ఏంటంటే ఏదైనా పండితుడైనా సరే వాడిని చెడగొట్టడానికి విషంతో కూడిన పదార్థాలు పెట్టి చేసి, లేకపోతే ఆ చెడు మంత్రాల ద్వారా రకరకాలు ఉన్నాయి కదా మనకి, చెడ్డ పనులు చేసేది, ఉచ్చాటన, అవన్నీ కూడా మాయ మంత్రాలు అంటారు. చూస్తారా? మాయలు చేస్తారు. మాయలు పకీరు కానీ, లేకపోతేనేమో మనకి చెడ్డ క్రియలు చేస్తారు పకీర్లు. వాళ్ళు మన సినిమాల్లో చూపిస్తారు మాయలు పకీరు అని. అట్లా ఏవేవో యజ్ఞాలు చేసి అవి చేసి చేస్తారు. చేస్తే మళ్ళీ దాన్ని ఎట్లా తెచ్చుకుంటారు? మంత్రంతో మళ్ళీ దాన్ని ఉపసంహరిస్తారు అన్నమాట. ఎట్లా? అది జరిగింది చెడు మంత్రంతో, మళ్ళీ మంచి మంత్రంతో దాన్ని ఉపసంహరించేస్తారు. ఇదంతా ఎక్కడ లోపల జరిగేది అనుకుంది మనకి. వీటికి కూడా క్షుద్ర శక్తులు అంటారు వీటిని. వాటిని ఏదైనా ప్రయోగిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చేతబడులు ఇవన్నీ అంటారు అన్నమాట. వాటిని మళ్ళీ ఏం చేస్తారు? మంత్రంతోనే దాన్ని పోగొట్టుకొని ఉంటారు. పండితుడినైనా చేయగలవు ఈ క్రియలు అన్నమాట. ఈ ఒక రకం క్రియలు. మనకి గురువులు వచ్చినప్పుడు 7 గురువుల్లో కూడా ఒక గురువు ఉంటాడనమాట. అట్లాగే ఈ మంత్రాలు మరి ఆ గురువుని చేరొద్దని చెప్తాడు పార్వతీదేవికి శివుడండి గురుగీతలు. మరి అట్లాంటి మంత్రాలతో పోతాయి. ఈ మనస్సు బలవత్తరమై సారవత్తమై మహా జనము కలదై యంత్రాది సాధనములచే కూడా నిరోధించుటకు శక్యం కాదు. మంత్రాది సాధనములతో కూడా నిరోధించుటకు శక్యం కాదు. మరి దానికైతే మంత్రంతోనే తీసేయాలి. అది మళ్ళీ రహస్యాన్ని పట్టుకోవాలి ఇక్కడండి. మరి ఇది మనస్సుతోనే జయించాలి. కాబట్టి నేను చెప్పుకున్నాం కదా, మనసుని విని మనసు ఏకము చేసి మనసు మర్మము కన్నదెరుక మనసు తెలియవాడు మర్మజ్ఞుడయ్యిండు విశ్వదాభిరాము వెళ్ళని. కాబట్టి దీన్ని సాధన చేయనే పోగొట్టుకోవాలి. శక్యం కాదు కదా నిరోధించడానికి. మంత్రాది సాధనలు చే మహావేగమున శీలములకు బాణముల కన్ను సాధనాంతరము చే వేదము సిద్ధించుతున్నది. మహావేగంగా వెళ్ళిపోతున్నాయి, బాణాలు వేస్తుంటే దాన్ని ఏంటి? ఏదో ఒకటి అడ్డు పెట్టి దాని వేగాన్ని తగ్గించేసేయచ్చు. దీనికి ఛేదన సంభవించట్లేదు. మరి దీని వేగానికి తట్టుకోవాలంటే ఎట్లాగూ కుదరటల్లా. వజ్రసారములై దృఢమై సూక్ష్మమై ఈ చిత్తము ఖండన విషయం ఒకటలేదు. ఈ మనస్సు ఖండించడానికి కుదరటల్లా. చంచలం నేత్రమునందలి వెంట్రుకలకు చంచల స్వభావం కలదు. మరి రెప్పలకు ఎప్పుడు కూడా నేత్రంలో వెంట్రుకలు అంటే ఆ రెప్పలకు ఉంటాయి చూస్తారా వెంట్రుకలు, వాటికి ఎప్పుడు కూడా
చలన స్వభావం కలదు. ఎప్పుడు కూడా రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి కదా, కదులుతూ ఉంటాయి కదా. రెప్ప కదిలినప్పుడు వెంట్రుక కూడా కదులుతుంది. దాని చాపల్యంచే ఒకానొక అనర్థము సంభవించటలేదు. ఈ యొక్క కనిరెప్పల యొక్క చాపల్యం చలించితే ఎవరికి ఏమి హాని కలగట్ల. కానీ ఈ చిత్త చాంచల్యము చాలా అనర్థకారి. చిత్త చాంచల్యం అంటే ఈ మనస్సు చలించేది చాలా అనర్థకారి. దీని మహత్తును చూడుడు అని ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారండి. అవ్యర్థి పావనాన్ మహత సుమేరు మూల నాదపి అపి యహ్నై శనాత్ సాధో విషయ చిత్త నిగ్రహ. సముద్రపానము కంటెను మేరు పర్వతను ఉన్మూలించుట కంటెను నో సాధో ఈ నిగ్రహము కఠినతమము. సాధు అంటున్నాడు ఇక్కడ శిష్యుని నేను సంబోధిస్తున్నాడు. మొన్న దీంట్లో సౌమ్య అని సంబోధించాడు. ఇప్పుడేంటి సాధువి అని చెప్పి సంబోధిస్తున్నాడు అన్నమాట గురువు. ఎట్లా సముద్రాన్నైనా పానం చేయొచ్చు, తాగేసేయచ్చు. మేరు పర్వతాన్నైనా కదిలించవచ్చు. కానీ మనస్సును నిగ్రహించడం కఠినతమము. దానికి ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనతు గృహ్యతే. మనస్సు చంచలమైనది నిజమే, కానీ అభ్యాస వైరాగ్యములచే నిగ్రహింపబడును. ఎట్లా చేయాలి? అభ్యాసం వైరాగ్యం. మనః అభ్యాసేన వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యములచే మనస్సు నిగ్రహింపబడును. దీనికి శ్రీ శంకరానంద భాష్యం విజాతీయ ప్రత్యయ తిరస్కార పూర్విక సజాయ ప్రత్యయ వృత్తి అభ్యాసక తేన తీవ్ర మోక్షేచ్ఛ తీవ్ర వైరాగ్యేక సాధనేన చిరకాలం నిత్య నిరంతర భావిన బ్రహ్మ ప్రత్యయాభ్యాసేన విజాతీయ ప్రత్యయానాం నిశేష వినాశే సతి తత్వ దాసనానాం నిశేష సంక్షయాత్ నిమిత్తాపాయే నైమిత్తిక స్యాప్యపాయః ఇతి న్యాయేన చలన నిమిత్తానాం బాహ్యవాసన నామ పాయే మనస్వయమేవ నిశ్చలం భవతి అని ఆది శంకరాచార్యులు చెప్పారన్నమాట. ఇక్కడ మనకి అభ్యాసం వైరాగ్యం అని ఇచ్చారు కదా, 2 పదాలు. దానికి బాగా లోతుగా విచారం ఉందండి, శ్రద్ధగా ఉంది. అభ్యాసం అనగా స్వస్వరూప ధ్యాసము కన్నా ఇతర పదార్థములు జ్ఞానము లేకయు స్వస్వరూప స్థితికి అనుకూలములకు అహం బ్రహ్మాస్మి మొదలగు మహావాక్యార్థములను తీవ్ర మోక్షేచ్ఛచే తీవ్ర వైరాగ్యముచే నిరంతరము భావించుట. అభ్యాసం అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? రోజు చేసే పని అభ్యాసం కృషి అంటారు. మనకి అభ్యాసం అంటే ఏంటయ్యా అంటే సాధన. ఎట్లా? స్వరూప జ్ఞానము కన్నా ఇతర పదార్థములు జ్ఞానము లేకయు అంటే మనకి సాధన చేసేటప్పుడు ఏమి ఆలోచన లేకుండా ఇతర పదార్థాలంటే అది తైలధార వలె మనకు సాధన జరగటం అన్నమాట. అంటే విరగకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఏకాగ్రత ఇక్కడ చెప్పుకొచ్చేది. అట్లా ఎప్పుడైతే స్వస్వరూప స్థితికి అనుకూలములకు అహం బ్రహ్మాస్మి మొదలగు మహావాక్యార్థములకు తీవ్ర మోక్షేచ్ఛచే తీవ్ర వైరాగ్యముచే నిరంతరము భావించుట. అంటే నిరంతరము అంటే అంతరం లేకుండా, దానికి ఖాళీ లేకుండా, అవకాశం ఇవ్వకుండా ఈ మనస్సుని అట్లా ఎప్పుడైతే భావించటమో అది అభ్యాసము. ఇది బ్రహ్మ ప్రత్యయాభ్యాసము. ప్రత్యయం అంటే వేరే కదా, ఇది బ్రహ్మ ప్రత్యయం అంటే ఆ బ్రహ్మతో కూడుకుని చేసేది బ్రహ్మ ప్రత్యయాభ్యాసం. దీనిచే ఇతరములకు సంస్కారములు అజ్ఞానములు పూర్తిగా నశించగా కారణము నశించగా కార్యము నశించను. అత్యద్భుతం అండి. ఎట్లాగయ్యా అంటే ఇది ఇతరములకు సంస్కారములు. ఎందుకని? ఈ ప్రకృతితో మనకి సంకల్ప వికల్పాలతో కూడుకున్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఎప్పుడు నశిస్తాయి? అజ్ఞానములు పూర్తిగా నశించింది. ఎట్లా నశించింది? ఈ బ్రహ్మ ప్రత్యయాభ్యాసం చేస్తే అది నశించేటప్పటికి ఏముంది? కారణం నశించగా కార్యం కూడా నశిస్తుంది. కారణం అంటే ఏంటి? అజ్ఞానం.
కార్యం అంటే ఏంటి? అజ్ఞానంతో చేసే మొత్తం పనులన్నీ కూడా కార్యాలే. ఇవన్నీ ఏమవుతుంది? అన్ని కారణం నశిస్తే కార్యం నశించింది. కారణం అంటే ఏంటి? మనం ఏదో కావాలి అనుకున్నాము. కావాలి అనుకున్నప్పుడు దానికి ఎన్ని వచ్చినాయి, ఎక్కడ కొనుక్కోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా వచ్చినాయి మనకి కార్యం పనులు. కారణం ఏంటి? సంకల్పం. ఆ కార్యాలన్నీ వచ్చినాయి. అసలు సంకల్పమే లేదు, నాకు అది అక్కర్లేదు అనేది మనసులో పెట్టేసుకున్నాడు. అక్కర్లేదు అంటాం కాదు, ఇక మనస్సు కాదు అక్కడ, ఇక అయిపోయింది అక్కడ దాంతో. మామూలు మనం విషయవాసనతో కూడిన కోరికలతో ఇవన్నీ చెప్పుకుంటాం. దాని మీద మనసు లేదు, దీని మీద మనసు లేదు, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇక్కడ పరమాత్మ తత్వంలో అంతర్ముఖంగా సాధన కాబట్టి సాధనలో సంకల్పం నశించింది. సంకల్పం నశిస్తే ఏం మిగిలింది? ఏమీ లేదు. సంకల్పం ఉంటే సంకల్పంతో పాటు అన్ని వచ్చినాయి, ఆలోచనలు, కోరికలు. ఏ కోరిక కోరుకుంటే దాని అంతా లిస్ట్ వచ్చేస్తుంది మనసు ద్వారా మనకి. ఇక్కడేమైంది? అంతర్ముఖంలోకి వెళ్ళేవాడికి మనస్సు పరమాత్మలో లయం అయిపోయింది. ఏంటిది అది? బ్రహ్మ ప్రత్యాధ్యాసం ఎప్పుడైతే చేసావో నువ్వు, అప్పుడేమో చదువుతుంది? కారణమే నశించింది. కారణం ఏంటి? సంకల్పం. సంకల్పం నశిస్తే మనం ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నాం, సంకల్పం చేసుకున్నాం. ఎక్కడ, ఏంటి, ఎలాంటిది, మళ్ళీ సిద్ధాంతి, ఇవన్నీ రకరకాలు వచ్చేస్తాయి మనకు ఆలోచనలు. అసలు ఇల్లే వద్దు అని అనుకున్నాం, సంకల్పం వచ్చేసింది. భగవంతుడి మీద భారం వేసి అంటే నటన చెయ్యాలిగా, భాష నటన చేసుకుంటా ఉంటున్నాడు. కానీ అక్కడ ఏమైపోయింది? సంకల్పం లేదు. సంకల్పం లేనప్పుడు ఏం జరుగుతుంది? దేని గురించి ఆలోచన ఉండదు. ఇక దానికి సంకల్పం అంటే కారణం కదా. ఈ కారణం లేనప్పుడు ఏమవుతుంది? కార్యం కూడా లేదు. అప్పుడు ఎట్లా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. మరి ఆ ప్రశాంతం ఎక్కడ దొరికింది? బయట దొరికిందా? ఇదన్నా సంకల్పరహితుడు. తాను సంకల్పంతో ఉన్నప్పుడేమో బంధంలో ఉన్నాడు, సంకల్పరహితంగా ఉన్నప్పుడు విడివిడిపోయి హాయిగా ఆనందంగా ఉన్నాడు. కాబట్టి సంకల్పం రాకుండా ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఆ సంకల్పం రాకుండా అంటే, ఈ బ్రహ్మ ప్రత్యయ అభ్యాసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ స్థితి కలుగుతుంది అన్నమాట. కాబట్టి కారణం నశించగా కార్యం కూడా నశించింది. ఆ రీతిగా చాంచల్య కారణములకు బాహ్యవాసనలు నశించగా మనస్సు స్వయముగానే నిశ్చలమవుతున్నది. అది ఎప్పుడైతే కారణం నశించిందో, మనస్సు కదా చంచలం ఉండి కోరికల పుట్ట, ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు తిప్పుతూ ఉంటుంది మనసు. కాబట్టి ఈ బాహ్యవాసనలు నశిస్తే ఏమైంది? మనస్సు నిశ్చలమైంది. అభ్యాసం వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? మనస్సు నిశ్చలం అవటం. అభ్యాసం అంటే ఏంటి? బ్రహ్మ ప్రత్యయ అభ్యాసంతో సాధన చేయటం అన్నమాట. ఈ విషయమును అనేక యోగ శాస్త్రములు కూడా చెప్తున్నాయని మనకు చెప్తున్నారన్నమాట. అనగా అనగరాగా మదిశైలుచునందు తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుగవేమని మనకేం వేమని ఏం చెప్పారు? అనగరాగా మదిశ ఇల్లుచునుండు. అసలు వాడికి పాట రాదు, స్వరం రాదు, సంగీతం రాదు, రోజు సాధన చేస్తున్నాడు. ఏమవుతుంది? లోపల ఎగుడు దిగుళ్ళన్నీ కూడా సర్దుకుని అతిశయం అవుతుంది రాగం. అతిశయం అంటే ఏంటి? వింతల్లోకి వింత, అట్లాంటిది అన్నమాట ఇది. కాబట్టి ఆ అనగా రాగం తినగవేమో తీయనుండు. మొదటి రోజు తింటే చేదుగా ఉంది, తర్వాత తింటే చేదుగా ఉంది. వేమంటే చేదు, ఆ వేప చెట్టు సంబంధించిందండి ఏదైనా సరే వేమంటే. మరి అది ఎట్లా ఉంది? తినగవేమో తీయనుండు. రోజు తింటూ ఉంటే ఏమవుతున్నది? తీయగా మారుతుంది. అట్లాగే మనం ఏదైనా ఒక పని చేయాలంటే మొట్టమొదటి మొదలు పెట్టిన రోజున కొన్ని ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ తర్వాత ఇబ్బందులు వస్తాయి, తర్వాత వస్తాయి. వీడి పరీక్షలన్నీ నెగ్గాక వీడే ఇబ్బందులు లేకుండా ఉన్న స్థితికి వెళ్ళిపోతాడు అన్నమాట. మన సాధన కూడా అట్లాంటిదే. నిదానంగా మరి దీన్ని ఏం చేయమన్నాడు గీతాచార్యుడు? కొద్దిగా మెల్లిమెల్లిగా సాధన చేయమన్నాడు. శనైరపురమే 10 సెకండ్లు చెప్పారు గురువు గారు, 20 సెకండ్లు చెప్పారు. ఇదెంతలో చేయగలంలే అనుకుంటాడు ప్రతివాడు కూడా సాధకుడు. కానీ అంతర్ముఖంలోకి వెళ్ళేటప్పటికి మనస్సు అడ్డం వచ్చి కోతి పులి చెప్పుకున్నాం కదా మనస్సు గురించి. ఇవన్నీ మరి దానికి అశ్వత్థ వృక్షానికి గురించి చెప్పుకున్నాం, వటవృక్షం గురించి చెప్పుకున్నాం. ఈ వేళ్లు, పైన వేళ్లు, కింద వేళ్లు ఊడల్లాగా దిగిపోయి ఇన్ని రకాలుగా ఉన్న ఈ మనస్సుని మరి అరికట్టాలంటే చివరిలో ఏం చెప్పుకొచ్చారంటే, బ్రహ్మ ద్వితీయాభ్యాసంతోనే ఇది కుదురుతుంది, ఇంకా దేని వల్ల కాదని చెప్పుకొస్తున్నారు అన్నమాట. అప్పుడేమవుతుంది? అభ్యాసం చేస్తే కారణం నశించింది,
కార్యం నశించింది. రెండు నశించాక ఏముంది? కార్యకారణ సంబంధం దేని వల్ల జరుగుతుంది? పరమాత్మ వల్ల. ఇంకా మిగిలింది ఏంటి? కారణం లేదు, కార్యం లేదు, మిగిలింది పరమాత్మ. అప్పుడు అసలైన ఆనందాన్ని ఆ సాధకుడు అనుభవిస్తాడన్నమాట. ఈ విధంగా మనకి 17 శ్లోకాల ద్వారా, ఉపనిషత్తుల్లో 15 శ్లోకాల ద్వారా మనకి వివేక చూడమంటేనేమో 17 శ్లోకాలని, మళ్ళీ చివరిలో ఉపనిషత్తుల్లో తీసుకొచ్చి మహోపనిషత్తును ఇంకో ఉపనిషత్తు ఉంది. ఈ రెండు ఉపనిషత్తుల ద్వారా మనకు తేజో బిందు ఉపనిషత్తు, ఈ రెండు ఉపనిషత్తుల ద్వారా 15 శ్లోకాల ద్వారా మనకు తెలియజేసి ఈ మనోమయ కోసం సమాప్తమైంది. తర్వాత 4వ కోసం ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోసం 4వది. ఈ విజ్ఞానమయ కోసం గురించి 5 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారండి మనకి. బుద్ధి బుద్ధీంద్రియ సార్ధం సవృత్తి కర్తృ లక్షణ విజ్ఞానమయ కోశ స్యాత్ పుంసః సంసార కారణం. ఇక విజ్ఞానమయ కోశాన్ని గురించి నిరూపిస్తున్నారు. ఏంటి ఇంతకీ నిరూపణ దేని గురించి మనకి ఇదంతా చెప్పటం అంటే, ఇది ఆత్మ కాదు. మరి మనోమయ కోసం ఆత్మ మనస్సు లేదు కదా, మనస్సు లేనప్పుడు ఆత్మ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సాధనలో కార్యము కారణము రెండు కూడా నశిస్తే మనోమయ కోసం పోయింది. అప్పుడు తర్వాత అంటే చెప్పుకోవాలి కదా, ఒక్కోటి ఇది కాదు ఇది కాదు ఇదే ఇదే అని నిర్ధారణ చేసుకోవటమే కదా ఈ కోశాల యొక్క నిరూపణ గురించి. కాబట్టి విజ్ఞానమయ కోసం బుద్ధి బుద్ధీంద్రియ సార్ధం సవృత్తి కర్తృలక్షణ విజ్ఞానమయ కోశ స్యాత్ పుంసః సంసార కారణం. ఇక విజ్ఞానమయ కోసం గురించి చెప్తున్నారు. బుద్ధి జ్ఞానేంద్రియములు 5 చేరి విజ్ఞానమయ కోసం అనబడును. మరి మనోమయ కోసం ఏంటి? జ్ఞానేంద్రియాలు 5 మనస్సు చేరి మనోమయ కోసం అనుకున్నాం. ఇక్కడేమవుతోంది? ఈ జ్ఞానేంద్రియాలు 5ను బుద్ధి కలిసి విజ్ఞానమయ కోసం అవుతోంది. మనస్సు చలన రూపమైనది. ఈ కోశము దాని చాంచల్యమును నిలబెట్టి నిశ్చయ రూపముగా ఉన్నది. ఈ కోశం ఏంటి? మనస్సు ఏమో చంచలమైంది, మనోమయ కోసం కదులుతోంది కాబట్టి అది కూడా ఆత్మ కాదని చెప్పుకున్నాం. ఈ విజ్ఞానమయ కోసం ఏం చేస్తోంది? దాని మనస్సు యొక్క చాంచల్యాన్ని నిలబెట్టి నిశ్చయ రూపముగా ఉన్నది. దాని విషయములను కనుగొనును. కావుననే విజ్ఞాన శబ్దముచే చెప్పబడుతున్నది. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానము అని. మనోమయ కోశమునకి ఇది కారణముగా ఉన్నది. మనోమయ కోశానికి ఇది కారణంగా ఉంది. ఎట్లా ఉంది? అన్నమయ కోశానికి ప్రాణమయం కారణంగా ఉంది, ప్రాణమయానికి మనోమయం కారణంగా ఉంది, మనోమయానికి విజ్ఞానమయం కారణంగా ఉందన్నమాట. మరియు జ్ఞానేంద్రియ వ్యాపారములకు శబ్ద స్పర్శాదులతో కూడుకొని ఉంది. ఇది కూడా ఎట్లా ఉంది? విజ్ఞానమయం కూడా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు అనే పంచ తన్మాత్రలు ఉన్నాయి కదా, వాటితో కూడా కూడుకుని ఉన్నది. అహంకర్త నేను కర్తను అను కర్తృరూప వృత్తితో కూడుకొని ఉన్నది ఈ కోశం. నేను కర్తను ఎందుకని? నేనుంది ఇక్కడ కూడా జీవభావంతో అహంకారంతో కూడుకున్న నేనుంది, కర్తృరూప వృత్తితో ఉంది ఈ కోశము. ఇంద్రియములు తద్వ్యాపారములు కర్తృత్వ రూప ధర్మము వీనితో కూడు ఉన్నందుచే పురుషునకు సంసార కారణం అనగా పురుషునికి బంధరూపముగా ఉన్నది. పురుషుడు అంటే ఎవరు? ఈ పురం గురించి తెలుసుకోవాలని ఎవరైతే అనుకున్నాడో వాడు పురుషుడు అన్నమాట. ఈ పురుషుడు ఎట్లా ఉన్నాడు? వ్యాపారంగా ఉంది, సంసార కారణంగా ఉంది. కావుననే ఇది ఆత్మను కప్పుకొని ప్రకాశింపచేయదు. ఇది కూడా ఆత్మను కప్పి ప్రకాశింపచేయదు. ఈ చోట మనోమయ కోశ విజ్ఞానమయ కోశముల భేదమును సూక్ష్మముగా ఎరుంగవలయును. దీన్ని ఏం చేయాలి? మనోమయ విజ్ఞానమయ కోశముల గురించి సూక్ష్మంగా తెలుసుకోమని చెప్తున్నాడు అన్నమాట. మనోమయ కోశ విజ్ఞానమయ కోశముల భేదమును సూక్ష్మముగా ఎరుంగవలయును. అది ఎట్లా ఉంది? మనోమయానికిను విజ్ఞానమయానికి సూక్ష్మం కొంచెమే తేడానండి. సకల వ్యాపారములకు కారణమై విజ్ఞానమయ కోశ కార్యరూపమై ఉండినది మనోమయ కోశము. సకల వ్యాపారములకు కారణం ఏంటే మన సంకల్ప వికల్పాలన్నిటికీ కూడా కారణమైంది విజ్ఞానమయ కోసం, కార్యరూపమై ఉండినది మనోమయ కోసం. మనోమయ కోసం దేనికి కార్యరూపమై ఉంటుంది? విజ్ఞానమయ కోశానికి. అక్కడేమైంది? విజ్ఞానమయ కోసం కారణం అన్నమాట.
దానికి కార్యరూపం మనస్సు, దానికి కారణ రూపంగా ఉన్నది. మనస్సు కారణ రూపంగా ఏముంది? విజ్ఞానం ఉంది. కాబట్టి ఈ విజ్ఞానమయ కోసము అన్ని వృత్తులకు నేను కర్తనను జ్ఞానము కలది విజ్ఞాన కోసము. అది జీవభావంతో నేను కర్తను, నేను చేస్తున్నాను, నా వల్ల అవుతోందని ప్రతిదీ అనుకుంటూ ఉంటారు కదా ప్రతి వాళ్ళు కూడా. దానికి ఏంటిది? ఆ మనస్సుకి నేననే దానికి కర్తగా ఉంది విజ్ఞానమయ కోసం. ఇందులకు వేదాంత పంచదశి శ్లోకం అహం వృత్తి రిగం వృత్తి రితి అంతః కరణం ద్విధ విజ్ఞానం స్యాదహం వృత్తిరిదం వృత్తిర్ మనోభవేత్. నేను అను వృత్తి గలది అగు అంతఃకరణము మొదటిది. అహం వృత్తి అంటే నేననే వృత్తి గలది మొదటిది. ఇది అను వృత్తి గలది అగు అంతఃకరణం రెండవది. అది ఇక్కడ విభజించాడు. బాగా శ్రద్ధగా తెలుసుకోండి మనోమయ కోశం గురించి, విజ్ఞానమయ కోశం గురించి. ఇది అని నేను అను వృత్తి కలది అంతఃకరణం మొదటిది, ఇది అను వృత్తి కలది రెండవది. నేనంటే ఎవరికి వాళ్ళం నేను. ఇది అనేటప్పటికి ఏమవుతాం? నిశ్చయిస్తాం. చెప్పుకునేటప్పుడు ఇది నేను, ఇది నేను, నా శరీరం అంటాం. ఇది ఇది అంటాం. నా శరీరం అని ఎప్పుడన్నాము? మనసుతో ఉన్నప్పుడు అన్నాం. ఇది అని ఎప్పుడు చెబుతాం? నిశ్చయించినప్పుడు చెబుతాం మనం అండి. కాబట్టి మనస్సు ఏమో కదులుతూ ఉంది, ఇది అని నిశ్చయించాం కాబట్టి దాన్ని విజ్ఞానమయం అంటున్నాం అన్నమాట. ఇది అని వృత్తి కలది రెండవ అంతఃకరణం. అది అంతఃకరణమే, ఇది అంతఃకరణమే. అహం వృత్తి కలది విజ్ఞానమయ కోసము, ఇదం వృత్తి కలది మనోమయ కోసం. అహం అంటే నేను అని నిశ్చయించుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ కొంచెం వివరణ శ్రద్ధగా తెలుసుకోండి. అహం వృత్తి కలది విజ్ఞానమయ కోసం, ఇదం వృత్తి కలది మనోమయ కోసం. ఇట్లా అంతఃకరణం ఒకటే అయినను వృత్తి భేదముచే కోశ భేదం ఏర్పడను. అంటే నిశ్చయించినప్పుడేమో విజ్ఞానమయ కోసం అయింది, నేను 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 అంటూ ఊగిసలాడినప్పుడేమో మనోమయ కోసం అయింది. వీటిలా అంతఃకరణం ఒకటే అయినను వృత్తి భేదముచే కోశ భేదం ఏర్పడను. అవి విజ్ఞానమయ మనోమయ కోశములు. నేను అన్న వృత్తి లేక ఇది అన్న వృత్తి కలుగదు గాన మనోమయ కోశమునకు విజ్ఞానమయం కారణము. ఏం చెప్పుకొస్తున్నాడు? నేను అనేది వృత్తి లేక ఇది అనే వృత్తి లేదనమాట. ఇది అంటే ఏంటి? నిశ్చయించాం ఇది అని చెప్పి. కానీ ఇక్కడే కొంచెం భేదంగా రాశారేమో అనిపిస్తోందండి నాకు. కొంచెం మనకు మనమే దాన్ని సరిచేసుకోవాలి. విజ్ఞానమయ కోసం ఏమవుతుంది? నిశ్చయిస్తుంది. ఇది అనే అనుభవం వచ్చింది మనకి, ఫలానాదని చెప్పి ఊగిసలాడుతుంది. మనస్సు ఏంటి? అవునో కాదో అవునో కాదో అంటుంది. మనకి చిన్న ఉదాహరణ అండి. ఎప్పుడో చూసాము విన్నాము ఒక యాపిల్ పండు గురించి, అవునో కాదో ఎప్పుడో విన్నామండి అని అంటూ ఉంటాం ముందు. ఎందుకని? మనకు నిశ్చయం లేనప్పుడు. తర్వాత ఏంటి? గుర్తొచ్చిందండి నాకు, నిజమేనండి, ఇదేనండి అంటాం. ఇదేనండి అన్నప్పుడు ఏంటి? మనకి అనుభవంతో గుర్తొచ్చేసింది, నిర్ధారించేసుకున్నాం. అవునో కాదో అని ఊగిసలాడినప్పుడు ఏమైంది? అది మనోమయ కోసం అయింది. నిశ్చయించినప్పుడు ఏమైంది? అది విజ్ఞానమయ కోసం అయింది అన్నమాట. ఈ చిన్న ఉపమానంతో మనం ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలండి. దీనికి మనకు వేమన యోగి ఒక పద్యం చెప్తున్నారు. సాహసముననైనను సత్యముచేనైనను మోహబుద్ధి విడిచి ముక్తి నెరిగి చేర్చి మదిని గురిని చెలరేగి ఎందరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ విజ్ఞానమయ కోసం అనుభవం రావాలంటే ఏం చేయాలి? సాహసంతో అన్నా చెయ్యాలి, సత్యముతో అన్నా చెయ్యాలి. సాహసం అంటే ఏంటి? శాస్త్రాలు, శోధనలు ఇవన్నీ ఉన్నాయి, గురువు చెప్పింది, ఇవన్నీ కూడా సాహసం. సత్యం అంటే ఏంటి? ఒక్కటే పరమాత్మ, గురువు ఒక్కడే, గురువు కన్నా దిక్కు ఇంకొకటి లేదు అని నిశ్చయించి కన్నప్పక మళ్ళీ చేస్తేనేమో సత్యం అయిపోయిందండి. ఎందుకని? ఒకటే నమ్మాడు అంతే, శివుణ్ణి నమ్మాడు. అక్కడ గురువు అవని శివుని అవని నమ్మాడు. నేను నోట్లో నీళ్లు పోసుకుని కుక్కిలతో వస్తున్నాను అనుకోవాలా, ఏవో పిచ్చాకులు తెస్తున్నాను అనుకోవాలా, తను మాంసం పెడుతున్నాను అనుకోవాలా, కాలుతో తన్నుతున్నానే కన్నులోంచి నీరు వస్తుందని పసర్లు తీసుకొచ్చి పోసాడు. ఏవి పోసినా గానీ కుదరలా. నా కన్ను పెట్టినా అని చెప్పి ఒక కన్ను పెట్టాడు, తన కన్ను తీసి ఒకటి పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? రెండో కన్నులోంచి నీళ్లు కారుతాం. మరి రెండో కన్ను, మరి తన కన్ను ఒక కన్ను ఉంటే తను చూసుకోగలడు, రెండో కన్ను కూడా లేకపోతే తనెట్టా చూడగలడు. కాబట్టి కాలుతో గుర్తు పెట్టి రెండో కన్ను కూడా తీసి పెట్టాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏంటిగా?
నువ్వే నేను, నేనే నువ్వు. సత్యం దగ్గరకు వచ్చాడు. సాహసం దగ్గరకు వచ్చేటికి ఏంటి? విచారణ విచారణ విచారణ, సాధన చేయాలి. ఇవన్నీ కూడా రకరకాల. అందుకని చెప్పి ఇక్కడ మనకు ఏమయ్యేది ఏం చెప్తున్నారు? సాహసమునైనా సత్యము చేయనైనా మోహబుద్ధి విడిచి ముక్తి నెరిగి. మోహంతో పోగొట్టుకోమంటున్నాడు. మోహాన్ని పోగొట్టుకోవాలంటే సాహసం ఉండాలి, లేకపోతే సత్యమైనా ఉండాలి. సత్యంతో ఉండటానికి కన్నపక్క మళ్ళీ అందరం సాధ్యమా? కాదు. కాబట్టి ఇదేం చేయాలి? సాహసం. విని 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 తెలుసుకుని ఎప్పుడుకో జన్మ తీరుతుందన్నమాట, తరిస్తుంది. మరి అట్లా అయితే దారి, ఇట్లా అయితే దారి, రెండు రకాలుగా చెప్పుకొచ్చారు మనకు. ఏమని మన యొక్క మోహాన్ని పోగొట్టుకోవాలని. మోహం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నా నేను నాది. ఈ రెండు కూడా మోహాన్ని పోగొట్టుకోవాలంటే సత్యం చేయనైనా సాహసము చేయనైనా ఎరిగి, ముక్తిని ఎరిగి చేర్చి మదిని గురిని చెలరేగి ఉండరా విశ్వదాభిరామ వినురవేమ. ఆ ముక్తిని తెలుసుకోవాలంటే ఈ రెండు మార్గాల ద్వారా మనకి భగవద్గీతలో చెప్పుకొచ్చాడు. కర్మం అని, జ్ఞానం అని రెండు చెప్పుకొచ్చాడు. ఇక్కడ కూడా ఇవి కూడా అట్లాంటి. కర్మ అంటే ఏంటి అంటే సత్యంతో చేసేది. సాహసం అంటే ఏంటి? జ్ఞానంతో చేసేది. విచారణ చేసి చేసుకునేది అనమాట. ఈ రెండు రకాలుగా నువ్వు ఎట్లయినా సరే తెలుసుకుని మోహబుద్ధి విడిచి ముక్తి నెరిగి. ముక్తి అంటే ఏంటి అంటే తెలుసుకుని రెండు రకాలుగా మోహాన్ని వదిలితేనే నీకు ముక్తి విషయం తెలుస్తుంది. కాబట్టి చేర్చి, మరి ఎరిగినగానే సరిపోయిందా? కుదరలా. తెలుసుకుని చేర్చి మదిని గురిని చెలరేగి ఉండరా. చేర్చి మదిని అంటే మారు మనస్సు అని చెప్పుకుంటున్నాం కదా మరి. ఆ మనస్సుని గురిని చెలరేగి ఉండరా. చెలరేగిపోవటం అంటే ఏంటి? ఆ ఆనందంలో ఇంకా నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించమని చెప్పి మనకి వేమన యోగి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ విజ్ఞానమయ కోశములు, మనోమయ కోశములు ఈ రెండు కూడా వృత్తి భేదములే. అక్కడ జరిగేది అంతఃకరణ నిశ్చయం అన్నమాట. మొదటిదేమో నేనని వృత్తి కలదు, రెండవది ఇది అని వృత్తి కలదు. ఇది అంటేనేమో నిశ్చయించాము, నేను అంటేనేమో ఇంకా నిశ్చయించలేదన్నమాట. ఊగిసలాడుతుంది నేను అనేటప్పటికి. ఇది అంటే ఒక నిశ్చయ జ్ఞానం కలిగింది. కాబట్టి ఈ రెండింటి భేదాన్ని తెలుసుకోమని చెప్తున్నారు. అనువ్రజ చిత్ ప్రతిబింబ శక్తి విజ్ఞాన సంజ్ఞ ప్రకృతే వికార జ్ఞాన క్రియావాన్ అహం ఇది అజస్రం దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. విజ్ఞానమయ కోసము ప్రకృతి యొక్క వికారమే అనగా ప్రతిరూపమే ఎప్పుడును కూటస్థుని యొక్క ప్రతిబింబ శక్తితో కూడుకున్నది. ఈ విజ్ఞానమయ కోసం ఎట్లాంటి? ప్రకృతి యొక్క వికారమే, మార్పే అనగా ప్రకృతి రూపమే. విజ్ఞానమయ కోసం కూడా ప్రకృతి రూపమే. నిశ్చయించావు కానీ ఇంకా కుదరలాది. ప్రకృతి యొక్క ప్రతిబింబమే. బింబం వేరు కదా, పరమాత్మ వేరు, ఇది వేరు. కాబట్టి ప్రకృతి రూపమే ఎప్పుడును కూటస్థుని యొక్క ప్రతిబింబ శక్తితో కూడుకుని ఉన్నది. ఆ కూటస్థుడు అంటే ఎవరు? పరమాత్మ. ఆయన యొక్క ప్రతిబింబ శక్తితో కూడుకుని ఉన్నది, లేక బ్రహ్మ ప్రతిబింబముతో కూడుకున్నది. ఏదైతే ఏమైంది, ఇప్పుడు కూటస్థుడైనా బ్రహ్మైనా పేర్లు వేరుగానే అసలు వస్తువు ఒకటే కదా. కనుకనే ఇది దేహేంద్రియాదులు నావని అభిమానించుతూ నిశ్చయించింది. ఈ శరీరమే నేను నిశ్చయించింది. కాబట్టి ఈ దేహేంద్రియాదులను నేనని అభిమానించుతూ ఆ ఇంద్రియముల యొక్క జ్ఞానమును వ్యాపారములను కలదై కర్తృరూపమై ఉన్నది. కర్తృ అంటే కర్తను, నేనే అనేది నిశ్చయించుకుంది కదా. జీవుడే విజ్ఞానమయ కోసమని చెప్పబడుచున్నాడు. అది చివరికి ఎక్కడ తీసుకొచ్చాడు? జీవుడు అన్నమాట. దేవుడు కాదు ఇక్కడ, జీవుడే అనుభవిస్తూ నిశ్చయించాడు కాబట్టి జీవుడే విజ్ఞానమయ కోసమని చెప్పబడుచున్నాడు. ఈ జీవుడు నిరంతరము మిక్కిలి అభిమానముతో కూడుకున్నవాడై సకల పదార్థములు నెరుగుచున్నాడను, సకల వ్యాపారములను చేయుచున్నాడను, ఇవి మొదలగు వృత్తులతో కూడిన వాడై దేహేంద్రియాదుల యందు వ్యవహరించుతున్నాడని భావము. సకలం మొత్తం చేస్తూ ఇంద్రియాదులతో దేహంతో తాదాత్మ్యం చెందుతున్నాడని భావము. ఈ శ్లోకమున జీవుని స్వరూపము బాగుగా నిరూపితమాయను. జీవుడు అంటే ఎవరు? జీవుడంటే నేను అని ఎవడైతే అనుకుంటున్నాడో, ఈ శరీరమే నేనైనా ఎవడైతే అనుకుంటున్నాడో వాడే జీవుడు అన్నమాట. ఈ దేహేంద్రియాదులు నావని, అవియే నేనని అని భేద జ్ఞానము కలవాడు జీవుడు. భేదం లేదు, వాడికి తెలియదు. జీవుడు వేరు, శివుడు వేరు అనేది తెలియదు. తెలియదు ఏమంటున్నాడు? తాదాత్మ్యత చెందుతున్నాడు, నిశ్చయం చేసుకున్నాడు, మనసుతో సంకల్పించి
బుద్ధితో నిశ్చయించేసుకుంటున్నాడు కాబట్టి వాడు జీవుడు. అటులగాక వీటికన్నిటికీ నేను వ్యతిరిక్తుడను, వానికి నాకు ఎలాంటి సంబంధమును లేదని తెలియవాడే అంతరాత్మైన చెప్పబడుతున్నాడు. అది వీటన్నిటికీ కూడా నాకు ఎట్లాంటి సంబంధము లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో ఆ స్థితిని, అంటే ఎవరు మరి పరమాత్మ సాక్షిభూతుడు కదా, మరి ఆ సాక్షిభూతుడిని కాకుండా నేనే చేస్తున్నాను నా వల్ల అవుతోందని నిశ్చయించి చెప్తున్నాడు కాబట్టి తెలుసుకోలేకపోతున్నాడు ఈ కోశంలో కూడా. కనుక జీవత్వము ఈశ్వరత్వము అభిమాన నిరభిమానములచే ఏర్పడిందని తెలియవలేను. అభిమానం ఉంటే జీవత్వం వచ్చింది, అభిమానం లేకపోతే పరమాత్మతత్వం వచ్చింది. నేననే భావన వస్తే పరమాత్మతత్వం పోయింది, లేదు జీవత్వం వచ్చింది. నేననే భావన ఉంటే పరమాత్మతత్వం, భావన లేకపోతే పరమాత్మతత్వం అని చెప్పుకొస్తున్నాడు అన్నమాట. వేదాంత శాస్త్రమున జీవుడు అనగా చిదాభాసుడు, కూటస్థుడు, అంతఃకరణం ఈ మూడును చేరి జీవుడందరూ. బ్రహ్మము కన్నా వేరే బ్రహ్మాదుల వలె కనబడివాడు, బుద్ధికి అధిష్టానము చైతన్యం అన్నాడు. కూటస్థుడు అంటే ఏంటి? బుద్ధికి అధిష్టానం. మనం బుద్ధితో నిశ్చయించడానికి ఆధారం ఏదైతే ఉందాన్ని అట్లా ఉన్నప్పుడు దాన్ని కూటస్థుడు అంటారు. చిదాభాసుడు అంటే ఎవరు? బ్రహ్మము కన్నా వేరే బ్రహ్మము వలె కనబడుతున్నాడు. చిదాభాసుడు అంటే చిత్తుని భాషిస్తున్నాడు. ఎట్లా భాషిస్తున్నాడు? తన యొక్క ఆ శక్తి చేత భాషిస్తున్నాడు. పరమాత్మ యొక్క కళ అన్నమాట అది. ఆ బ్రహ్మము కన్నా వేరే బ్రహ్మం వలె కనబడుతున్నాడు. చిత్ భాసుడు, భాషించటం అండి. మరి కూటస్థుడు అంటే బుద్ధికి అధిష్టానమగు చైతన్యమై ఉన్నాడు. అంతఃకరణం ఈ మూడు చేరి కూడా జీవుడందరూ. ఈ అంశత్రయమును బాగుగా నిరూపించి, అంశత్రయం అన్నమాట అంటారన్నమాట దీన్ని. కూటస్థుడన్నా, చిదాభాసుడన్నా, అంతఃకరణం ఈ మూడు కలిసి అంశత్రయమును బాగుగా నిరూపించడం. చిత్ ప్రతిబింబ అను దానిచే చిదాభాసుడు ప్రతిబింబం ఉండిన దానికి బింబం ఒకటి ఉండవలేను. అది బింబ ప్రతిబింబ న్యాయం అంటారు కదా. మనం అద్దంలో మొహం చూసుకున్నామంటే మనం అంటూ ఉంటేనే కదా అద్దంలో మొహం చూసుకుంటాం. అద్దం సాధనం అయింది. ఇక్కడ కూడా మనకేమవుతుంది సాధనం? బుద్ధి వస్తుందిగా. బుద్ధి నిశ్చయించింది కాబట్టి, ఇది అని నిశ్చయించింది కాబట్టి ఇక్కడ మనకు అర్థం వస్తుంది. ఏంటిది? నిశ్చయించింది. నేను అనేది నిశ్చయించింది కాబట్టి అర్థం వస్తుంది. కాబట్టి అర్థాన్ని తీసేస్తే బింబము లేదు, ప్రతిబింబం లేదు, ఉన్నాడు అంటే. ఇక్కడ కూడా బుద్ధిని తీసేస్తే ఉన్నాడు, అంతవరకే పరమాత్మ. కాబట్టి బాగా చూడాలన్నమాట. అదే కూటస్థుడు. ఆ బింబం అనేది ఏదైతే ఉందో అది కూటస్థుడేమో ఎప్పుడు ఉంటున్నాడండి. మరి చిదాభాసుడు ఎప్పుడు ఉంటున్నాడు? ఈ విజ్ఞానమయ కోశంలో ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి అంతఃకరణము ఆ కూటస్థుడు. ఎట్లా కూటస్థుడయ్యా అంటే ఆ పరమాత్మ కూటస్థుడు. అదే కూటస్థుడు. ఏది? బింబము. బింబమే కూటస్థుడు, ప్రతిబింబమే చిదాభాసుడు. భాషిస్తున్నాడు అన్నమాట. ఈ మధ్యలో ఏమైంది? రెండింటికి బుద్ధి ఉన్నది. ఈ మూడు కూడా కలిస్తే ఏమైంది? జీవత్వం వచ్చింది. నేను చూస్తున్నాను అనేది ఎప్పుడంటాడు? నువ్వు విజ్ఞానమయ కోసంలో నిశ్చయించాక అంటాడు. నేను చూస్తున్నాను అంటాడు. అది విజ్ఞానమయ కోసం అన్నమాట. లేక బ్రహ్మము వీనికి ఉపాధి ఉండవాలి. వీటన్నిటికీ కూడా కూటస్థుడికి వీటికి కూడా ఒకటి ఉన్నది ఆధారం. ఆ ఉన్నది ఆధారమే బ్రహ్మము. కనుక అంతఃకరణమే ఉపాధి. ఉపాధి అంటే ఏంటి? మనకి నేననే జీవుడికి ఉపాధి శరీరం. ఇక్కడ ఏమైంది? ఈ ప్రతిబింబానికి, కూటస్థుని యొక్క ప్రతిబింబానికి ఉపాధి ఏంటిది? అంతఃకరణము. అనగా అంతఃకరణమునందు కూటస్థుని యొక్క ప్రతిబింబము చిదాభాసుడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. అంతఃకరణం యొక్క కూటస్థుని యొక్క ప్రతిబింబము చిదాభాసుడు. కాబట్టి కూటస్థుడు వేరు, చిదాభాసుడు వేరు. కూటస్థుడేమో సాక్షిగా ఉన్న పరమాత్మ. ఇక్కడ ఈ వేదాంతంలోనండి ఈ రకరకాల పదాలు, రకరకాల మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం తేడాతో దాన్ని మనం ఎట్లా గ్రహించాలంటే సూక్ష్మాతి సూక్ష్మంగా గ్రహించాలి. కాబట్టి ఈ కూటస్థుని యొక్క ప్రతిబింబమే చిదాభాసుడు. ఆ చోట అధిష్టాన చైతన్యం కూటస్థుడు. ఎవరు చూస్తున్నాడంటే మరి ఎవరు వల్ల జరుగుతుంది? అధిష్టానం అంటే ఒక స్థిరంగా ఉన్నది కదా. అధిష్టాన చైతన్యం ఎవరున్నాయంటే కూటస్థుడు. ఈ కూటస్థుడు సాక్షిగా అని ఉంటున్నాడు. మనం ఎప్పుడు చెప్పుకునే పరమాత్మ అన్నమాట. ఈ కూటస్థుడు అంటే ఎట్లా ఉంటున్నాడు? సాక్షిగా ఉంటున్నాడు. దానికి సంసారం ఏమీ లేదు, ఆలోచనలు, వృత్తులు ఏమీ లేదు. ఈ చిదాభాసునికే
సంసార కలాపం అంతయు ఉన్నది. ఎవరికి? చిద్భాసుడు ప్రతిబింబానికే ఉంది కానీ బింబానికి ఏమీ లేదు. బింబం ఎవరిక్కడ? కోటస్థుడు ప్రతిబింబం